ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సందర్భంగా యావత్ దేశమంతటా ఆజాదీక అమృత మహోత్సవంను జరుపుకుంటున్న వేళ ఆకాశవాణి ఎయిర్ నెక్స్ట్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నది. ఇందులో భాగంగా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారు మా ముదోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చారు. స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మా విద్యార్థులంతా స్ఫూర్తిదాయక ప్రసంగాలను అందించేందుకు ముందుకు వచ్చారు. ఆ ప్రసంగాలను ఒక్కోటి ఇప్పుడు వారి మాటల్లో విందాం. ముందుగా భాగ్యశ్రీ సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను బైపీసీ ఫస్ట్ ఇయర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముదోల్. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నా యొక్క నమస్కారములు. ఈరోజు సావిత్రిబాయి ఫులేని గురించి స్మరించుకుందాం. సావిత్రిబాయి ఫులే 1831 జనవరి 3 మహారాష్ట్రలో జన్మించారు. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా భావించారు. నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసిన వీరవనిత. సమాజంలోని కులతత్వం, పురుషాధికార ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫులే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫులే. నిరక్షరాస్యులుగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు ఫులేనే మొదటి గురువు. భర్త ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించిన సావిత్రిబాయి ఫులే ఒకసారి తన నిజ జీవితంలో జరిగిన సంఘటనతో తన వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనం తెలుసుకోవచ్చు. ఒకరోజు తను పాఠశాలకు వెళ్ళే దారిలో తనపై బురదను చల్లితే బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్ళిన తరువాత మార్చుకొని తిరిగి వచ్చేటప్పుడు అదే బురద చీరను కట్టుకొని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని సమాధానమిచ్చారు. కానీ బురద చల్లిన వ్యక్తులను నిందించలేదు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం కల మహిళ ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించారు. ఆమె జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కలిసి కట్టుగా పురోగమిస్తాం, కులమత తత్వం కోరలు తీస్తాం. ఇప్పుడు ప్రవళిక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. స్వాతంత్ర సమరయోధులలో నేను ఎంచుకున్న అంశము ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరం నవంబర్ 19న మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కర్హాడి బ్రాహ్మణుల వంశంలో జన్మించింది. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1850లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్రను పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనకు అడ్డుకున్న వాళ్ళకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా ఆమె భారతదేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది. 1850లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవకారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా
ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకొని వారికి ఆయుధ శిక్షణలు ఇవ్వనారంభించింది. 1850లో ఆమె పక్క రాజ్యాలైన దళిత ఒడిశా రాజ్యాల నుంచి దాడికి విజయవంతం ఎదుర్కోగలిగింది. ధన్యవాదాలు. షార్ఫిన్ సుల్తానా స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. मैं बाईपीसी ग्रुप सेकेंड ईयर क्लास की स्टूडेंट हूँ. आज का मेरा मौजू हिंदुस्तान की आज़ादी के लिए कौमी रहनुमाओं की काविशें और जद्दोजहद है. किसी की तहरीर या तकरीर हमारे लिए मालूमात का ज़रिया बनती है या फिर हमारी मालूमात में इजाफ़ा होता है. इसीलिए आप तमाम मेरी तकरीर को मुनासिब तरीक़े से कबूल करें. मैं आपका तहे दिल से शुक्रिया अदा करती हूँ कि आप लोगों ने मुझे इस ज़रीन मौके पर मेरे कीमती अल्फाज की लबकुशाई करने का मौका दिया. हमारा मुल्क यानी कि हिंदुस्तान 15 अगस्त 1947 ईस्वी को आज़ाद हुआ और हम उसी दिन से आज़ाद हिंदुस्तान के आज़ाद बाशिंदे कहलाए हैं. तो चलिए मैं आप लोगों को बताती चलूँ कि हमारे मुल्क को आज़ाद करने के लिए हमारे कौमी रहनुमाओं ने कितनी मेहनत, काविशें और जद्दोजहद की है. चिश्ती ने जिस ज़मीं में पैगाम हक़ सुनाया, नानक ने जिस चमन में वहदत का गीत गाया, तातारियों ने जिसको अपना वतन बनाया, मेरा वतन वही, मेरा वतन वही. हमारा मुल्क लहलहाता हुआ मुल्क दिगर मुल्कों से ज़्यादा ज़रख़ेज़ है. यहाँ की मिट्टी गोया सोना उगलती है. हमारे मुल्क में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब आपस में मिलजुल कर रहते हैं. हिंदुस्तान 15 अगस्त 1947 को आज़ाद हुआ था. अंग्रेज़ों ने हिंदुस्तान को लगभग 200 साल तक ग़ुलाम बनाए रखा और हिंदुस्तानियों से लड़ झगड़ कर आहिस्ता आहिस्ता सारे हिंदुस्तान पर कब्ज़ा कर लिया. अंग्रेज़ हिंदुस्तान में तिजारत की गर्ज से आए थे, मगर हिंदुस्तान में अंग्रेज़ों ने अपनी हुकूमत कायम कर ली और हिंदुस्तानियों पर बहुत ज़्यादा जुल्म सितम किया. सर उठे तो सही जुल्म के सामने जालिम का, सर उठे तो सही जुल्म के सामने जालिम का, वक्त हिसाब आएगा तभी गरीबों के दरबार में हाथ जोड़े हर नवाब आएगा, इनकलाब आएगा, इनकलाब आएगा. देश की लड़ाई इज्तिमाई थी, इसीलिए मैं आज़ादी की जद्दोजहद में शामिल तमाम हस्तियों के लिए खिराज तहसीन पेश करती हूँ. हमारे अजीम मुजाहिदीन, कौमी रहनुमाओं जैसे महात्मा गांधी जी, सिराजुद्दौला, पंडित मोतीलाल नेहरू, शेर मैसूर टीपू सुल्तान, जयप्रकाश नारायण, डॉक्टर अंसारी, पंडित जवाहरलाल नेहरू, डॉक्टर जाकिर हुसैन, मास्टर तारा सिंह, हकीम अहमद खान, भगत सिंह, मौलाना अबुल कलाम आज़ाद, डॉक्टर BR अम्बेडकर, शेख अब्दुल्ला वगैरह बड़े बुजुर्ग रहनुमाओं ने गांधी जी का इस तहरीक में साथ दिया, जिसमें गांधी जी ने जद्दोजहद को एक नया रंग दिया. गांधी जी ने अदम तशद्दुद का रास्ता इख्तियार किया. महात्मा गांधी की शख्सियत से मुतासिर होकर तमाम रहनुमाओं ने इस तहरीक में इनका साथ देने का ऐलान किया. अगर तारीख़ पर नज़र डाली जाए तो सबसे पहला वार बंगाल के नवाब सिराजुद्दौला की तरफ से आया था, जिन्होंने ब्रिटिश इंडिया कंपनी के ख़िलाफ़ हिंदुस्तानी लीडरों को एक होने की दावत दी. नवाब सिराजुद्दौला बंगाल के जाबाज सिपाही थे, क्योंकि इन्होंने अंग्रेज़ी फ़ौजी से जंग लड़ी थी. पंडित जवाहरलाल नेहरू नेशनल कांग्रेस इंडिया के रहनुमा थे और तहरीक आज़ाद के अहम किरदार थे. हिंदुस्तान में इनकी यौम विलादत को यौम अतफ़ाल के तौर पर मनाया जाता है और लोग इन्हें आज भी चाचा नेहरू के नाम से याद करते हैं. शेर मैसूर टीपू सुल्तान शहीद आज़ादी के वो अजीम मुजाहिदीन हैं जिनकी बहादुरी और पुख्तादारी बेमिसाल थी. ऐसे अजीम रहनुमाओं में डॉक्टर बाबा साहेब अम्बेडकर का भी शुमार होता है. पुराने ज़माने से हमारे मुल्क में ज़ात पात का निज़ाम चला हुआ है, जिसकी वजह से मुल्क का एक बड़ा तबका गुर्बत और जहालत का शिकार था. गरीबों पे जुल्म सितम हुआ करता था. अम्बेडकर ने अपने जैसे कमज़ोर इंसानों पर होने वाले जुल्म और सितम के ख़िलाफ़ आवाज़ उठाई. डॉक्टर बाबा साहेब अम्बेडकर के कारनामों में सबसे बड़ा कारनामा हमारे मुल्क का दस्तूर है. हमारा मुल्क 15 अगस्त 1947 को आज़ाद हुआ था. आज़ादी से पहले 1946 में ही मुल्क के निज़ाम को चलाने के लिए दस्तूर बनाने का काम शुरू हो चुका था. डॉक्टर बाबा साहेब अम्बेडकर दस्तूर साज मंजिल मसवदा कमेटी के सदर थे. इन्होंने दिन रात सख्त मेहनत और गौर फिक्र के बाद दस्तूर का मसवदा तैयार किया. भारत की तैयारी में डॉक्टर बाबा साहेब अम्बेडकर की खिदमत के पेश नज़र इन्हें भारत के दस्तूर का मैमार कहा जाता है. आज़ादी मिलने के बाद डॉक्टर बाबा साहेब अम्बेडकर को मुल्क का पहला वज़ीर क़ानून बनाया गया. मौलाना अबुल कलाम आज़ाद
हिंदुस्तान के एक आज़ाद खुद मुख्तार ममलिकियत बनाने में अपना किरदार बाखूबी अदा किया। मौलाना अबुल कलाम आज़ाद की मुदब्बिराना सलाहियत और बेमिसाल क़यादत सियासी विसरत की बदौलत हिंदुस्तान को इस तरक्की पर गामज़न हुई जिसकी वजह से आज़ादी के वक्त से लेकर अब तक ज़रूरत है। और ये हिंदुस्तान के पहले वज़ीर तालीम भी थे। इनका शुमार ऐसी हस्तियों में होता है जो तारीख़ साज़ की जा सकती है, जिनकी जंबिश कलम से लाखों दिलों में करवटें पैदा होती है। गांधी जी कहा करते थे, ये तमाम फैसले मौलाना की मशावरत के बगैर नामुकम्मल है। और ये कहा करते थे, मौलाना इंडियन नेशनल कांग्रेस के आला तरीन सरदार है। मैं इन तमाम अजीम रहनुमाओं पर एक शेर कहना चाहती हूँ। तरक्कियों के दौड़ में ज़ोर उन्हीं के चल गए, तरक्कियों के दौड़ में ज़ोर उन्हीं के चल गए, बना के वो रास्ता जो भीड़ से निकल गए। हिंदुस्तान को अंग्रेज़ों की ग़ुलामी से आज़ाद करने के लिए हमारे रहनुमाओं ने डंडे लाठियाँ खाई और कई बार जेल भी गए। सब कुछ इस देश के लिए निछावर कर दिया। हमारा मुल्क बहुत सारी खूबियों का मजमू है। इस अजीम और महान मुल्क को सोने की चिड़िया कहा जाता है। अंग्रेज़ों ने हिंदुस्तानियों को बहुत नुकसान पहुँचाया, लेकिन हमारे अजीम रहनुमाओं ने अपनी मेहनत, कोशिश और जद्दोजहद से हमारे सोने की चिड़िया जैसे मुल्क को आज़ाद कर दिया। ये तमाम अजीम मुजाहिदीन रहनुमाओं की खिदमत और कुर्बानी की बदौलत सरकार हिंदुस्तान को आखिर आज़ाद करने के लिए मजबूर हुई। मैं अपनी जगह लेने से पहले एक शेर कहती हूँ, ये मुल्क हमारा है और जान से प्यारा है, ए मुल्क तेरी खातिर मरना गवारा है। न समझोगे तो मिट जाओगे हिंदुस्तान वालों, तुम्हारी दास्तान तक ना होगी दास्तानों में। दुनिया में है जो आलिशान, दुनिया में है जो आलिशान, वो है मेरा हिंदुस्तान। इसी जगह इसी दिन तो हुआ था ये ऐलान, इसी जगह इसी दिन तो हुआ था ये ऐलान, अंधेरे हार गए जिंदाबाद हिंदुस्तान। రీచా విజయలక్ష్మి పండిత్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నా యొక్క నమస్కారములు. నేను ఈరోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసిన విజయలక్ష్మి పండిత్ గారి గురించి కొన్ని అమూల్యమైన విషయాలను మీతో పంచుకోవాలని అనుకుంటాను. విజయలక్ష్మి పండిత్ సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త. ఆమె అసలు పేరు స్వరూప్ కుమారి నెహ్రూ. ఆమె తండ్రి మోతీలాల్ నెహ్రూ. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధిగాంచింది. 1962 నుండి 1964 వరకు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసింది. 1921లో ఆమె చదువు పూర్తయిన తర్వాత రంజిత్ సీతారాం పండిత్ను వివాహం చేసుకుంది. అప్పటి సంప్రదాయాల ప్రకారం ఆమె పేరును విజయలక్ష్మి పండిత్గా మార్చడం జరిగింది. 1930 మార్చి 12న గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు. ప్రభుత్వాన్ని ఎదురిస్తూ అలహాబాద్లో నెహ్రూ, విజయలక్ష్మి ఇద్దరు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో చాలా సమావేశాలలో విజయలక్ష్మి పండిత్ ఉత్సాహంగా పాల్గొని విరివిగా ఉపన్యాసాలనిచ్చింది. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ ఉత్సవాలు, ఊరేగింపులు జరిపింది. అన్ని రకాలుగా ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎన్నో రకాలుగా ప్రభుత్వం చేత మోసగింపబడే భారతీయులకు తన చేతనైన సహాయం చేయడం ఒక భారత మహిళగా తన కర్తవ్యమని భావించి విజయలక్ష్మి ప్రభుత్వాజ్ఞలను కూడా ధిక్కరించి ఉద్యమ ప్రచారం చేసింది. భారత స్వాతంత్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలను, కారాగార శిక్షలను సైతం లెక్క చేయకుండా తమ ధన, మాన, ప్రాణాలను దేశమాత స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహాపురుషులు, వీరవనితలందరిలో విజయలక్ష్మి పండిత్ కూడా ఒకరు. ఇలా స్వాతంత్రం కోసం ఎందరో మంది పోరాటం చేయడం వల్ల మనకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రావడం వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి శ్రోతలకు నా యొక్క ధన్యవాదములు. స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా మరొక్కసారి నాటి సమరయోధుల త్యాగాలను తమ ప్రసంగాల ద్వారా గుర్తు చేసి మా అందరిలో వారి స్ఫూర్తిని రగిలించిన విద్యార్థుల అందరికీ అభినందనలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.